హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్విఎస్ఏ. మనలో చాలామంది ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ క్రమంలో కొద్ది మంది మాత్రం తమ చుట్టూతా ఉన్న చిన్న చిన్న అవకాశాలను వినియోగించుకొని ఆ తర్వాత మంచి అవకాశాలు వాళ్ళు అనుకున్న పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆ పెద్ద అవకాశాలను కూడా అద్దిపుచ్చుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతూ ఉంటారు. వాళ్ళ లక్ష్యాలని నెరవేర్చుకుంటారు. వాళ్ళ యొక్క జీవన ఉద్దేశ్యాన్ని సక్రమంగా పూర్తి చేసుకుంటారు. కానీ మరికొంతమంది మాత్రం దురాశతో తమ చుట్టూతో ఉన్న చిన్న చిన్న అవకాశాలని వినియోగించకుండా పెద్ద పెద్ద అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఆ అవకాశాల కోసం ఎదురు చూస్తూ తాము ఇప్పుడు చేయవలసిన పనులు ఏమీ చేయకుండా చుట్టూతో ఉన్న అవకాశాలని వినియోగించుకోకుండా అలా ఖాళీగా ఉంటూ కాలాన్ని వృధాగా గడిపేస్తూ తమ జీవితాన్ని తమ అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోకుండా వృధా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే దీనికి సంబంధించిన ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఒక ఊళ్ళో ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి పెద్ద కుటుంబం ఉంటుంది, చాలా కష్టాలతో ఉంటాడు, పేదరికంతో అలమటిస్తూ ఉంటాడు, అష్ట కష్టాలు పడుతూ ఉంటాడు. అయితే ఒకరోజు వాళ్ళ ఊరికి ఒక గొప్ప స్వామీజీ వస్తాడు. అయితే ఇతను ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి సాష్టాంగ ప్రణామాలు చేసి ఇక ఆ తర్వాత స్వామీజీతో ఇలా విన్నవించుకుంటాడు. స్వామి, నాకు చాలా కష్టాలు ఉన్నాయి స్వామి, ఊరంతా అప్పులే ఉన్నాయి స్వామి, పెద్ద కుటుంబము, నా మీద జాలి తలవండి. మీలాంటి గొప్ప వాళ్ళు సంకల్ప మాత్రంతో మాలాంటి వాళ్ళ యొక్క కష్టాన్ని తీర్చగలరు. నాకు తెలుసు స్వామి, మీ యొక్క ఆశీర్వాదం ఉంటే చాలు, నేను ఈ కష్టాల నుంచి బయటపడగలను. నాకు ఏదైనా తరుణోపాయం చూపించండి అని అంటాడు. అప్పుడు ఆ స్వామీజీ, నాయన లెగు నాయన, ఈరోజు నీ అదృష్టం చాలా బాగుంది. ఇదిగో నాతో పాటు ఒక పరుశమణిని తీసుకొచ్చాను. ఇదిగో ఇదే ఆ పరుశమణి, ఇది నువ్వు తీసుకో. అయితే దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఈ పరుశమణితో నువ్వు ఏ ఇనుప వస్తువుని తాకిచ్చినా కూడా అది వెంటనే బంగారంగా మారిపోతుంది. నువ్వు కాబట్టి దీంతో మీ ఇంట్లో ఉన్న ఇనుప వస్తువుని తాకించి వాటిని బంగారంగా మార్చుకుని వాటిని అమ్ముకుని ఆ వచ్చిన డబ్బులతో నీ అప్పులు తీర్చేసుకో. నీ కుటుంబం సుఖంగా ఉంటుంది. అప్పుడు మీరు చక్కగా జీవితాన్ని కొనసాగించవచ్చు. కాబట్టి నువ్వు ఇది నీ దగ్గర ఉంచుకో, సంవత్సరం తర్వాత ఇవ్వు, ఇప్పుడు తొందర ఏమీ లేదు అని అంటాడు. అప్పుడు అతను అంటాడు, స్వామీజీ సంవత్సరం ఎందుకు స్వామి, ఒక్క గంట ఇవ్వండి చాలు, వెళ్ళి నేను మొత్తం బంగారం చేసేసుకుంటాను అని అంటాడు. అంటే అంత వద్దులేనైనా, అంత తొందరపడిన అవసరం లేదు, సంవత్సరం తర్వాతే ఇవ్వు అని అంటాడు. సరే అని చెప్పేసి స్వామీజీకి ప్రణామాలు చేసుకొని ఆ పరిశ్రమని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంట్లో ఇక గోడలకు ఉన్న మేకులు ఉంటాయి కదా, ఆ మేకుల్ని టచ్ చేద్దామని చూస్తాడు. చిన్న చిన్న వస్తువులన్నింటినీ బంగారం చేసేసుకుందామని ఆలోచన చేసుకుంటాడు. టచ్ చేద్దామని దగ్గర దాకా వెళ్ళి కూడా ఆగిపోతాడు. ఏంది, ఈ పార్శ్వమణితో దీన్ని తాకించినా కూడా వెంటనే బంగారం అయిపోయింది, ఈ చిన్న చిన్న వాటి మీద దీన్ని ఉపయోగించడం ఏంది? ఒకటేసారి మన ఊళ్ళో ఉన్న ఇనుప సామాన్ల కొట్టు ఉంది కదా, ఆ కొట్టులో ఉన్న సామానంతా కొనేసుకొని ఇంటికి తెచ్చి వాటిని టచ్ చేస్తే సరిపోయింది కదా అని చెప్పి ఆలోచన వచ్చి ఎట్లకి తాకించకుండా ఆ పార్శ్వమణిని చక్కగా జేబులో పెట్టుకొని ఇనుప సామాన్ల షాప్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆ షాప్ అతనితో అంటాడు, ఇదిగో ఈ ఇనుప సామాన్ మొత్తం ఈ షాపులో ఉన్నాయి మొత్తం టోక్గా హోల్సేల్గా నాకు ఎంతకు అమ్ముతావా అని అడుగుతాడు. అప్పుడు అతను అంటాడు, అయితే ఫస్ట్ ఇతన్ని చూసి ఇతని వాలకము చూసి ఈడేంది దరిద్రుడిలాగా ఉన్నాడు, వీడేమన్నా వేళకోళాలు ఆడుతున్నాడా ఏంది, నాతో పరాజకాలు ఆడుతున్నాడా, ఈడెట్ట కొంటాడు అని చెప్పేసి అతను మనసులో అనుకొని, ఇదిగో నాయన ఇప్పుడు రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు నువ్వు కొనలేవు, ఒక 6 నెలలు పోతే కనుక ఈ రేట్లన్నీ బాగా తగ్గుతాయి, సగానికి సగం తగ్గుతాయి, అప్పుడు వచ్చి నువ్వు ఈ సామాన్ అంతా కొనుక్కపో, అప్పుడు నీకు అందుబాటులో ధర ఉంటుంది, అప్పుడు నువ్వు కొనుక్కోవచ్చు అని అంటాడు. ఇతను సరే అని చెప్పేసి ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చి ఆ పారుశమణి ఉంది కదా, దానిని ఏ ఇనుప వస్తువుకి తాకనేయకుండా చాలా జాగ్రత్తగా ఒక చెక్క పెట్టెలో పెట్టి దాన్ని భద్రపరుచుకుంటాడు. అంటే ఇతనికి 6 నెలల దాకా దాన్ని ఇక వాడదలుచుకోవాలి. ఎందుకంటే ఒకటేసారి పెద్ద మొత్తంలో అతనికి బంగారం కావాలి. చిన్న చిన్న వస్తువుల్ని ఆ పారుశమణితో టచ్ చేసి బంగారం చేసుకోవడం అతనికి ఇష్టం లేదు. ఆశ అనే పిశాచం అతని మైండ్లో దూరి అతనికి ఏ విధమైన ఆలోచనలు రానియట్లేదు. ఇలా ఇక ఆ పార్శ్వమణిని పెట్టెలో పెట్టేసుకుని దాచుకుంటాడు. సరే అలాగే 6 నెలలు గడిచింది. 6 నెలలు గడిచిన తర్వాత మళ్ళీ ఆ షాప్ దగ్గరికి వెళ్తాడు. షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతను మళ్ళీ
ఇదిగో నాయనా, నువ్వు ఇంతకుముందు వచ్చావు కదా, నాకు గుర్తుంది. ఇదిగో ఇప్పుడు కూడా ధరలు ఏమీ తగ్గలేదు. ఇప్పుడు కొద్దిగానే తగ్గినాయి. ఇంకా ఇంకొక 6 నెలలు ఆగామనుకో, అప్పుడు పూర్తిగా ధరలన్నీ పడిపోతాయి. అప్పుడు నువ్వు చాలా తేలిగ్గా కొనుక్కోవచ్చు. అప్పుడు ఈ షాపే కాదు, మా బంధువుల షాప్ ఒకటుంది. ఆ షాప్‌లో కూడా నువ్వు కొనుక్కోవచ్చు. కాబట్టి ఇప్పుడు తొందరపడి కొనుక్కోబాకు అని అతను అంటాడు. ఓహో! ఈ ఐడియా ఏదో బాగానే ఉంది అని చెప్పేసి ఆ పారిశ్రామికని అలాగే ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ ఆ చెక్క పెట్టెలో పెట్టి భద్రంగా దాచిపెడతాడు. ఇక మళ్ళీ అలాగే 6 నెలలు అలాగే గడిచిద్ది. ఇక ఆ పారిశ్రామికని తీసుకొని జేబులో పెట్టుకొని మళ్ళీ ఆ షాప్ దగ్గరికి వెళ్దామని అలా దారిలో వెడుతూ ఉంటే, అంత దూరంగా ఆ సాధువు, ఏ సాధువైతే సంవత్సరం క్రితం పారిశ్రామికని ఇతనికి ఇచ్చాడో ఆ సాధువు ఎదురొస్తాడు. ఎదురు రాగానే స్వామీజీ అని ప్రణామం చేస్తాడు. అప్పుడు స్వామీజీ, ఇదిగో నాయన, నేను నీకు ఇచ్చిన ఆ పారిశ్రామిక ఏది, దాని టైం అయిపోయింది, అది నాకు ఇచ్చేసేయి అని అంటాడు. అప్పుడు ఇతను ఇక, స్వామీజీ నేను దీన్ని ఇంకా వాడలేదు స్వామి, ఇప్పుడే షాప్‌కి వెళ్తున్నాను. ఆ షాప్‌లో నాకు ఇంకొక అరగంట టైం ఇవ్వండి స్వామీజీ, నేను మొత్తం. నాయన, నువ్వు అప్పుడు అరగంట, గంట అన్నప్పుడు కూడా నేను సంవత్సరం ఉంచుకోమన్నాను. కానీ ఇప్పుడు మాత్రం ఒక్క నిమిషం కూడా నీకు నీ దగ్గర అది ఉంచే అవకాశం లేదు నాయన. నేను ఏమని చెప్పాను, నేను మళ్ళీ వచ్చేటప్పటికి నువ్వు దీన్ని వినియోగించుకో అని చెప్పాను. కానీ నువ్వు ఇప్పటిదాకా వినియోగించుకోలేకపోవడం అది నీ దురదృష్టం. కాబట్టి నేను అప్పుడు కనిపించానంటే మళ్ళీ ఇప్పుడు నీకు కనిపించాను. ఈ మధ్యలోనే నువ్వు దాన్ని వాడి ఉండాల్సింది. కానీ ఇప్పుడు ఏం చేసేది లేదు నాయన. అది నువ్వు ఇప్పుడు వాడదామన్నా కూడా పనిచేయదు. అదిగా నాకు ఇచ్చేసేయి అనగానే, ఇక ఇతను చేసేదేమి లేక ఆ పారిశ్రామికని ఆ స్వామీజీకి ఇచ్చేసి చాలా బాధతో, దిగులుతో, ఇక అతనికి కష్టాలు ఎక్కడికి పోలా. ఇంకా ఉన్న కష్టాలు కూడా పెరిగినాయి. ఆ బాధతో, దిగులుతో ఇంటికి వెళ్ళిపోతాడు. అదండి స్టోరీ. అయితే ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ మధ్య చాలామంది పిల్లలు కూడా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ, చిన్న చిన్న ఉద్యోగాలు మేము చేయము, మా స్తోమతకి, మా యొక్క అర్హతలకి, మా యొక్క తెలివితేటలకి ఇవేమీ పనికిరావు అని చెప్పేసి సంవత్సరాలు ఉద్యోగాల్లో ఏ ఉద్యోగం చేయకుండా అలా ఖాళీగా ఉండిపోయి పెద్ద అవకాశాల కోసం చూస్తూ ఈ చిన్న అవకాశాలని జారవిడుచుకోవడం వల్ల వాళ్ళకి మళ్ళీ ఆ పెద్ద అవకాశాలు వచ్చినప్పుడు కూడా వీళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకోగా ఎటు కాకుండా జీవితాల్ని వృధాగా గడిపేస్తున్నారు. కాబట్టి ఒక్క ఉద్యోగాల విషయంలోనే కాదు, ఏ పనిలో అయినా సరే ముందు మన తక్షణ కర్తవ్యం, మన చుట్టూతో ఉన్న అవకాశాలు మనం వినియోగించుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. 100 అడుగుల ప్రయాణమైనా సరే ఒక్క అడుగుతోనే మొదలవుతుంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అవకాశాల కోసం మనం ఎదురు చూడకూడదు. మనం అవకాశాలని, చుట్టూతో ఉన్న అవకాశాలని వినియోగించుకోవాలి. అవకాశాలని సృష్టించుకోవాలి. అలా సృష్టించుకుంటూ చిన్న చిన్న లక్ష్యాలని నెరవేర్చుకుంటూ పోయినప్పుడు, వాటిలలో విజయం సాధించినప్పుడు, ఈ విజయం అలవాటుగా మారినప్పుడు అది పెద్ద పెద్ద విజయాలను కూడా సాధించేటట్టుగా చేస్తుంది. మనకొచ్చే ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి. రాబోయే అవకాశాలకి సిద్ధంగా ఉండాలి. అంతేగాని దురాశకు పోయి జీవితాన్ని వృధా చేసుకోకూడదు. అదండి స్టోరీ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేసుకోండి. మరియు నేను చేసే ఇలాంటి వీడియోలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ అందడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.